ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీసీలకు ఇవ్వాలని ఈరోజు ఏదైనా కూడా బీసీల అంశానికి వచ్చేసరికి ఏ కొట్టాన్ని కూడా మొట్టికాయలు కొట్టే పరిస్థితి ఏర్పడ్డాయి. ఇలాంటి మొట్టికాయలు కొట్టే పరిస్థితి తెచ్చుకోకుండా ప్రభుత్వాలు ఈరోజు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం కాడివి రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్ చేస్తేనే ఇది శాశ్వత పరిష్కారంగా ఉంటుంది. ఈ తాత్కాలిక అవసరాల కోసం తాత్కాలిక పరిస్థితుల కోసం కాకుండా మీరందరూ కూడా అఖిలపక్షాన్ని కేంద్రాన్ని తీసుకుపోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే బీసీ సాధికారత, బీసీలు అంటే బిచ్చగాలు కాదు, బీసీలు అంటే ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు, బీసీలు అంటే ఈ సంపదలో వాటా మాకున్నది. ఖచ్చితంగా మేము ఆ వాట కోసం మేము కొట్లాడతాం. మా బీసీల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న దేశంలో ఉన్న రాజకీయ పార్టీలను ఏకం చేసి రాజ్యాంగ సవరణ ద్వారానే ఇది అంతిమంగా మాకు లబ్ధి చెందుతుంది. కాబట్టి దాని ద్వారా 9th షెడ్యూల్లో చేర్చాలి. 9th షెడ్యూల్ ఎందుకంటే న్యాయస్థానాలు న్యాయ సమీక్ష అధికారం ఉండదు కాబట్టి 9th షెడ్యూల్లో చేరితే మా జాతులకు వచ్చే జాతులందరూ కూడా రాజ్యాధికారులు వాట దక్కుతానే ఆశ మాలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకొని అఖిలపక్షాన్ని రామచంద్రరావు, బీజేపీ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డిని ఒప్పించేసి ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా కేంద్రాన్ని ఢిల్లీలో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి 9th షెడ్యూల్లో వేసేగా పోరాటం చర్య తీసుకోవాలని మీకు కోరుతాను. లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో మన దేశ తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ బీసీ ఉద్యమాన్ని చేసి కార్యాచరణను ప్రకటిస్తామని తెలియజేస్తుంది.